రేపు జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం జీఎస్టీపై 4 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని, రాష్ట్రాలకు వాటి డ్రాఫ్ట్లను పంపి ఆమోదం తెలపాలని, దీనికి తాము వ్యతిరేకం కాదని జగన్ వెల్లడించారు. తమ పార్టీ తరఫున గతంలోనే జీఎస్టీకి ఆమోదం తెలిపామని ఆయన వెల్లడించారు. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా రైతుల గురించి చర్చించడానికి పట్టుబడతామని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని ఆయన చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. రైతులకు 2 నుంచి 3 వేలు మాత్రమే క్వింటాల్కి ఇస్తున్నారని, కానీ అదే హెరిటేజ్ లాంటి షాపుల్లో కందులు, మిరప 200 గ్రాములు 50 రూపాయల చొప్పున అమ్ముతున్నారని, అంటే క్వింటాలకు 25,000 రూపాయలకు అమ్ముతున్నారని, కేవలం వారి లాభాల కోసమే లక్షలాది మంది రైతులను ముంచుతున్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు అండ చూసుకొని కొన్ని ఛానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని, అసలు నేను లేఖ ఫిబ్రవరిలో ఇస్తే మొన్న జరిగిన ప్రధాని సమావేశంలో ఇచ్చినట్లు అసత్య వార్తలు రాస్తున్నారని జగన్ మండిపడ్డారు. మోడీతో గంట సేపు చర్చించానని, మోడీ కూడా బాబు అవినీతి ఇక్కడ విషయాలు విని ఆశ్చర్యపోయారని జగన్ వెల్లడించారు. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని బాబు చెబుతున్నారు, మరి ఇదేంటి జగన్ అని తనను ప్రధాని ప్రశ్నించారని జగన్ సమావేశంలో జరిగిన మాటలను వెల్లడించారు. దీంతో టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు గుట్టు మొత్తం ప్రధానికి తెలిసిపోయిందని మదనపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.